హలో ఫ్రెండ్స్, అందరికీ నేను ఈ సమ్మర్లో ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎండాకాలం స్టార్ట్ అయింది అని చెప్పేసి మనకైతే బయటికి వెళ్ళకుండా ఉండలేం కదా. సో కొంచెము ఎండ దెబ్బ తగిలినప్పుడు, వడ దెబ్బ తగిలినప్పుడు నార్మల్గా మనము నీడలో ఉంటూ కొంచెం జ్యూసెస్ అది ఎక్కువగా తీసుకుంటాము. అండ్ తలస్నానం చేయడానికైనా అట్లా ప్రిఫర్ చేస్తాము. కానీ ఇట్లా ఏంటి అంటే మంచిగా చల్లటి నీళ్ళల్లో పాదాలు వేసుకొని ఒక అరగంట సేపు అట్లా కూర్చున్నామనుకోండి, ఇంకా ఐస్ క్యూబ్స్ ఉంటే కూడా ఇట్లా వేసుకోండి. మనకి వడదెబ్బ తగిలితే హీట్ అనేది మనం ఎన్ని చల్ల నీళ్ళు తాగినా బయటికి వెళ్ళిపోదు. కానీ ఇట్లా చల్లటి నీళ్ళల్లో పాదాలు వేసుకొని ఒక అరగంట, ఒక పావు గంట సేపు అట్లా కూర్చున్నామంటే మనకి కొంచెం వడదెబ్బ నుండి రిలీఫ్ అనిపిస్తుంది. వేడి అనేది బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి పాదాలలో నరాలు అనేది బ్రెయిన్ దాకా కనెక్షన్స్ ఉంటాయి కదా. సో వీలైతే ఇట్లా కొంచెం రబ్ చేయండి, మసాజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. లేదు అంటే ఏది అవసరం లేదు, జస్ట్ అట్లా చల్ల నీళ్ళలో వేసేసుకొని మంచిగా రిలాక్స్ అయిపోండి. ఇదైతే నీళ్ళు కాగబెట్టే గంజు. సో నేనైతే ఇప్పటికీ గంజులో వేసేసుకొని కాసేపు కూర్చున్నా. నీళ్ళు మొత్తం వేడిగా అయిపోయినాయి, గోరువెచ్చగా అయినాయి. ఐస్ క్యూబ్స్ అయితే అవైలబుల్గా లేవు. మీ దగ్గర ఉంటే మాత్రం ట్రై చేయండి, ఓకేనా. సో ఇట్లాంటి ఈ టిప్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండలు బాగా కొడుతున్నాయి, ఇంకా మే కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలామందికి యూజ్ అవ్వచ్చు, ఓకేనా. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ మరి.